ఒరిస్సాలోని ఉన్న పూరి జగన్నాథ దేవాలయం హిందువులకు పవిత్ర చాదయాత్రలలో ఒకటి. అలాగే ఈ పూరి జగన్నాథ ఆలయం యొక్క ప్రత్యేకతలు, దాని యొక్క నిర్మాణము, అలాగే రథయాత్ర, ఇక్కడ ఎన్నో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. అందులో నీలచక్రం, అలాగే జెండా, అలాగే ఇక్కడ మట్టి పాత్రలో చేసే ప్రసాదం, ఇక్కడ మరెన్నో విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ జై జగన్నాథ్. ప్రజెంట్ వచ్చేసి మనము పూరిలో ఉన్నాము. మొత్తం ఇండియాలో ఉండేది 4 సైడ్లో ఉండేది దాని చాదయాత్ర ఉంటుంది. దాంట్లో ఇది ఒకటి. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, ద్వారకా, రామేశ్వరం. ఆల్రెడీ బద్రీనాథ్ వెళ్ళాను, నాకు ఇది సెకండ్ దాము. అలాగే నెక్స్ట్ వీక్ కూడా మరొక దాము వెళ్ళాలనుకుంటున్నాను. సపోర్ట్ నాకు ఉంటుందని. చరిత్రలోకి వెళ్తే ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడు అని, నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం మనకు చెబుతుంది. అలాగే అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వాసుడు పూజించేవాడంట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్మన్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాత్పతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వాసుని కూతురైన లలితను విద్యాత్పతి ప్రేమించి పెళ్లాడుతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడిని విన్నపాన్ని కాదనలేని ఆ సవరణరాజు అతన్ని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. విద్యాత్పతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే దారి పొడవున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రదుమ్మన్న మహారాజుకు కబురు చెబుతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రదుమ్మన్నుడు నిరాశతో నిరార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్రంలో చంకి నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించుకోమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహాల నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చెయ్యాలా అని ఆ రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో విగ్రహాల రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, తన పనిని ఆటంకం కలగకూడదని షరతులు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలో నుంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండీచా దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించాడు. చేతులు కాలు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని తానే స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలు అభయహస్తము, వరదహస్తము, చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కండ్లు మాత్రము ఉంటాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులు 8 లేదా 12 సంవత్సరాలకు ఒక్కసారి మార్చి నూతన దేవత మూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీనిని నవ కలబరే ఉత్సవాలుగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఇది ప్రతి ఏటా జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. పూరి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీలో ఎవరికైనా తెలుసా? ఇంద్రజిత్తుడు మొట్టమొదటి పూరి ఆలయాన్ని కట్టించాడు. ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు వరం కోరుకోమని అంటాడు. అప్పుడు రాజు, స్వామి, నీ దర్శనమే మహాభాగ్యం, కానీ నాది ఒక కోరిక. నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ఆలయము నాది అని, నీకు ఈ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య పేరే గుండీచా. ఆమె బాధతో, రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడు, అమ్మా, నేను నా అన్నా చెల్లెలు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరము 9 రోజులు నీ దగ్గర ఉంటాము, నేను తల్లిగా భావిస్తాము అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరము జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచా ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలను తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. జై జగన్నాథ. పూరి విగ్రహం లోపల ఉన్న బ్రహ్మ పదార్థ రహస్యం ఏమిటి? కొంతమంది బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడు, మరికొందరు శాలిగ్రహం అంటారు. వీళ్ళల్లో ఎవరి మాట నిజమో బ్రహ్మ పదార్థం ఎక్కడా ఉంటుంది. ప్రతి 12 ఏళ్ళు 18 ఏళ్లకు ఒకసారి నవ కలబర ఉత్సవం జరుగుతుంటుంది. ఆ రోజు అర్ధరాత్రి పూరిలో కరెంటు ఉండదు. గర్భాలయంలో దీపాలను ఆర్పేస్తారు. చీకట్లో ఒక వృద్ధ అక్షకుడి కళ్ళకు గంతలు గట్టి చేతికి వస్త్రాలు చుట్టి గర్భాలయంలోకి పంపిస్తారు. పాత జగన్నాథుని విగ్రహం తెరిచి అందులో ఉన్న బ్రహ్మ పదార్థం తీసి పక్కనే ఉన్న కొత్త జగన్నాథుని విగ్రహంలో పెడతారు. జగన్నాథ్ విగ్రహాలు కట్టెతో తయారు చేస్తారు కాబట్టి కొంతకాలానికి ఖరాబ్ అవుతాయి. అందుకే కొన్నేళ్లకొకసారి కొత్త విగ్రహాల్లోకి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అలాగే పాత విగ్రహాలను ఒక ప్రదేశంలో పూడ్చుతారు.
పురాణాల్లో శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళాడని ఉంటుంది. ఉదయం ఇక్కడనే భూమి మీద పూరి జగన్నాథ్ లో ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉన్న జెండాను ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ రోజైనా ఆగితే కొన్ని సంవత్సరాల పాటు గుడిని మూసేయడం కూడా జరుగుతుందని అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం కూడా జరుగుతుంది. ఇది ఒకటి గమనించగలరు. అలాగే ఇక్కడ ఉన్న చక్రం మాత్రము ఎక్కడ సైడ్ చూసినా గానీ ఒకే దిక్కు కనబడుతున్నట్టు కనబడుతుంది. ఇది ఒకటి. పూరి జగన్నాథ్ లో మనకు అతి ముఖ్యమైనది ప్రసాదము. ఇది మట్టి కుండలో చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి తయారు చేసే విధానం వచ్చేసి 7 కుండలు ఒకదానినొకటి పేర్చడం జరుగుతుంది. ముందుగా పైనున్న కుండలో ఆహారం తయారవుతుంది. తర్వాత దాని కింది పాత్రలో తయారవుతుంది. ఇలా మొత్తం ఆహారం అయిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 100 నుంచి 150 రూపీస్ ఉంటుంది. ఇవి మొత్తం 56 రకాలుగా వెరైటీగా చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. మీరు వెళ్తే. అందరికీ నమస్కారం. పూరి జగన్నాథ్ యాత్ర చాలా విశేషమైనది. ఈరోజు మా యొక్క టీంలో 5గురికి దర్శన భాగ్యంగా వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కూడా భగవంతుడు దర్శన భాగ్యం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దర్శన విశిష్టత అన్ని వివరాలు ఇందులో ఈ ఇందూరు ట్రావెల్స్లో పొందుపరచడం జరిగింది. ట్రావెలింగ్ ఎలా చేయడము, ఎలా బస చేయడము, ఎలా దర్శనం చేసుకోవడము అనే పూర్తి వివరాలున్నాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఈ యొక్క ఛానల్ని ఇంప్రూవ్ చేయగలరని కోరుతున్నాను. జై జగన్నాథ్, జై జగన్నాథ్.